హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టైల్స్ గ్యాప్ల మధ్యలో వైట్ సిమెంట్ ఎలా పెడతారో చూద్దాం రండి కలిపి. నా ఛానల్ను ఫుల్ వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనకు కావాల్సిన ఫస్ట్ ఒక డబ్బా తీసుకోవాలి, వైట్ సిమెంట్ ప్యాకెట్ షాప్ ద్వారా తెచ్చుకోవాలి, రీక్ పట్టి, వాటర్, ఈ 4 తీసుకోవాలి. వర్క్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్, ఇవన్నీ మనకు సమీపంలో పెట్టుకోండి. 5 వస్తువులు. ఫస్ట్ డబ్బా నీట్గా ఉండాలి. చూడండి ఎంత నీట్గా ఉందో, సిమెంటు రాళ్ళు ఏం లేకుండా చూసుకొని మంచి డబ్బా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏరియాని బట్టి వాటరు తీసుకోవాలి. ఓకేనా? వాటర్ తీసుకున్న తర్వాత ఇది మేము వాడేది ఎంవైకే వైట్ సిమెంటు. మళ్ళీ టైల్స్లో పెట్టడానికి ఎంవైకే కంపెనీ, ఓన్లీ టైల్స్ యాప్లలో తీసుకోవాలి. బిర్లా అవి ఇవి వాడకండి. బిర్లా వాడడం వల్ల కొన్ని రోజులకే అది ఊడిపోవడం జరుగుతుంది. బిర్లా అంటే ఓన్లీ మార్బుల్కే వాడాలి, ఓన్లీ టైల్స్ వాడకండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం చాలా ఒకసారి కూడా వేయకండి, దాన్ని నీళ్ళను చూసుకుంటా వైట్ సిమెంట్ కలుపుకోవడానికి చూడండి. మనం తీసుకున్న రీక్ పట్టితోటి ఇలా కలుపుకోవాలి వైట్ సిమెంటు. ఎందుకంటే ఇలా కలుపుకోవడం వల్లనే అది మిక్సింగ్ అవుతుంది. లేకపోతే కలవకుండా అట్లనే మనం పెడతా అంటే అది ఉండదు. ఎందుకంటే అది ఎంత మంచిగా కలిస్తే అంత మంచిది వైట్ సిమెంటు. మనం ఎంత ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా మస్తే కానీ వైట్ సిమెంట్ మంచిగా కలుపుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అది ఎంత మిక్స్ అయితే అంత మంచిది. మీకు ఇంతకుముందు అపాక్స్ చెప్పాను, వైట్ సిమెంటును ఎంత మంచిగా కలుపుకుంటే అంత గట్టిగా ఉంటుంది అన్నమాట. దరిదాపులో మనకు నీళ్ళు కూడా కలపొద్దు, కొంచెం మనం గట్టిగా ఉండడానికే ట్రై చేయాలి. గట్టిగా ఉంటేనే, ఎందుకంటే అది లోపలికి పోవడానికైనా, తొందర ఆరడానికైనా, తొందర ఫిక్స్. నీళ్ళు అంటే లోపలికి పోయి అది ఎండిపోదు కాబట్టి గట్టిగా ఉండడానికే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత సైడ్ పట్టీలను పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ సైడు పెడితే, ఎందుకంటే మనం చేసేది ఏంటంటే దీనివల్ల చీమలు రాకుండా ఉంటాయి, వాటర్ లీకేజ్ కాకుండా ఉంటుంది, ఏమన్నా పురుగులు అవి ఇవి రాకుండా లోపలికి రాకుండా. దీనిని ఎంత వర్క్ చేసింది, టైల్స్ వేసిందంతా ఒక లెక్క, దాన్ని ఫిలప్ చేయడం ఒక లెక్క. ఎందుకంటే వర్క్ చేయడం తోటి ఇబ్బంది ఏం కాదు, దీన్ని బరాబర్ ఫిలప్ చేయకపోవడం వల్ల కూడా అంటే పురుగులు. ప్రతి ఒక్కరికి టైల్స్ వర్క్ అనేది ఓపికతోటి పరీక్ష ఉంటుంది. ఏ వర్క్ అయినా చూడండి, మీ ఎంత ఇబ్బంది ఉన్నా ఖచ్చితం అది ఎంత ఇబ్బందికరమైన పెట్టాలి. అది పెడితేనే మనకి ఎలాంటి లోపలికి రాకుండా ఉంటాయి, ఎలాంటిది డిస్టర్బెన్స్ ఉండదు. మన టైల్స్ పెడితే కొందరు అతకడానికి పెడతారు, టైల్స్ ఊడిపోకుండా ఉండడానికి పెడతారు అనుకుంటారు, కానీ అవన్నీ కాదు. ఓన్లీ గ్యాబులు ఫిలప్ చేసేది ఏంటంటే మనకి ఎలాంటి పురుగులు లోపలికి రాకుండా, మళ్ళీ లైన్స్ అనేది మన టైల్ మధ్యలో ఉన్న లైన్ ఏర్పడకుండా ఉండడానికి. ఇది మనం టైల్స్ ఊసిపోతే కావచ్చు, టైల్స్ వీటి వల్ల అతుకుతారా అనుకుంటుకోవచ్చు, కానీ అది ఏం కాదు. ఇది ఓన్లీ గ్యాబులు ఫిలప్ చేయడానికి మాత్రమే వాడేది. మనం ఏంటంటే ఆల్రెడీ సిమెంటు మాల్లో కలుపుతాం, తర్వాత టైల్స్ వండుకోవడంలో కలుపుతాం, తర్వాత ఫిలప్ చేస్తాం. అప్పుడు అట్లనే ఫిలప్ అవుతుంది. దీనివల్ల టైల్స్ ఊడిపోతాయని చాలా మంది అడుగుతారు. టైల్స్ ఊడిపోతాయి కదా, మీకు మళ్ళీ చెప్తున్నా, దీనివల్ల టైల్స్ అనేటివి ఊడిపోవు, టైల్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎయిర్ రాదు. ఎందుకంటే ఓన్లీ మనకు చీమలు రాకుండా ఉండడానికి టైల్స్ గ్యాప్లు అలా ఏర్పడుతుంది. ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ అంటే కొన్ని టైల్స్ కొందరు కంపెనీ తెచ్చుకుంటారు, కొందరు మామూలుగా తెచ్చుకుంటారు, చెప్పలేము. మధ్యలో కొన్ని బెండ్ వస్తాయి అన్నమాట. ఆ బెండ్లు కవర్ చేయడానికి తప్ప వైట్ సిమెంట్ అనేది ఊడిపోవడం, అతకడానికి కాదు. మనం పెట్టేది ఏంటంటే లైఫ్లో మళ్ళా మనం ఇది ఒకసారి పెట్టుకొని 12 గంటలు 10 గంటలు ఆరనిస్తే ఖచ్చితం ప్యూర్ యాసిడ్ వేసినా ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే పెట్టంగానే కొందరు తొక్కడం చేయడం అలాంటివి చేయకండి. ఇది ఏంటంటే దీనివల్లనే టైల్స్ లుక్ వస్తాయి. మన బాత్రూమ్కి వేసుకున్న టైల్స్ అయినా, ఇంట్లో వేసుకున్న టైల్స్ అయినా, ఎలివేషన్ పార్క్ ఏమైనా ఓన్లీ వైట్ సిమెంట్తో. నువ్వు అంతా చేసిన వర్క్ అంతా ఒకటి, ఓన్లీ వైట్ సిమెంట్ పెట్టిన తర్వాత చూడు ఆ లుక్ వేరుంటుంది. టైల్స్ వర్క్కు ఓన్లీ వైట్ సిమెంటే లుక్ ఇస్తుంది అని నా నమ్మకం. మీకు కూడా ఇస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది నీట్నెస్ వైట్ సిమెంట్ పెట్టి తుడిస్తే ఆ లుక్ వేరు. కూడా తొందర అంటే అంత ఇబ్బంది లేకుండా మామూలుగా వర్కరే రావాలి చేయాలన్నది ఏం లేదు.
మీరు కూడా ఈ వైట్ సిమెంట్ మీరు కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు, ఏం లేదు. షాప్లోకి వెళ్ళి ఒక వైట్ సిమెంట్ ప్యాకెట్ ఒక 15 రూపీస్ పెడితే రేకు పట్టి 10-15 రూపీస్ పెడితే రేకు పట్టి వస్తుంది. వాటర్ అంటే మన ఇంట్లోనే ఉంటాయి, డబ్బా మన ఇంట్లోనే ఉంటుంది, క్లాత్ మన ఇంట్లోనే ఉంటుంది. అంతే. వీటిని యూజ్ చేసి మనం కలుపుకొని పెట్టుకోవచ్చు, అంత ఇబ్బంది అయిన పని ఏం లేదు. మనం ఏంటంటే బిర్లా సిమెంట్ వాడితే హోల్స్ పడతాయి. ఈ సిమెంట్ షాప్లో టైల్ షాప్లో కొన్న వైట్ సిమెంటు హోల్స్ పడవు అంతా. బిర్లా సిమెంట్ వాడితే ఖచ్చితంగా హోల్స్ పడతాయి, అవి డేంజర్. అది మీరు కూడా వర్కర్ రావాలి అదని ఏం లేదు. మీకోసం ఏంటంటే మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, డబ్బా, వైట్ సిమెంట్ ప్యాకెటు, రేకు పట్టి, క్లాత్, వాటర్, ఈ 4 చాలు. వైట్ సిమెంట్ ఎక్కడైనా లీకేజ్లు అయినా ఎక్కడన్నా ఊడిపోయినా వాళ్ళే రావాలి అన్నది ఏం లేదు. మీరు కూడా ₹1 వృధా చేసుకోకుండా ఆదా చేసుకోవడానికి చిన్న ట్రిక్కు అంతే. ఓకేనా. చాలా వరకు వైట్ సిమెంట్ ఇబ్బంది అనుకుంటారు, కానీ ఇబ్బంది అయ్యే విషయం ఏం లేదు. మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న లేడీస్ అయినా మనమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే అది అంత పెద్ద పని ఏం కాదు. అంత పెద్ద ఇలా డబ్బాలా కాకపోయినా మగ్గులైనా కలుపుకొని ఇట్లా నీళ్ళు పోసుకొని చేతితోటి కలుపుకొని అయినా ఏమైనా లీకేజ్ ఉన్న కాడ పెట్టుకోవచ్చు. అంతేగాని దీంతో ఇబ్బంది పడకండి, అంటే పైసలు వృధా చేసుకోకండి ఫ్రెండ్స్. చూడండి, మా వర్క్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా పిఎన్ సిరికొండ వ్లాగ్స్ను చూడండి. మీకోసమే మేము కష్టపడుతున్నాం, ఇంకా మంచి మంచి డిజైన్స్ చూపెట్టడానికి ప్రతి ఒక్కటి మీకోసమే మేము చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. దీనివల్ల మీకు ప్రయోజనం లేదంటే మాకు ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది, లేకుంటే ఏం చేయం. చూడండి, అది పెట్టిన తర్వాత ఇలా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకునే బెటరు. మనం బాగా ఇట్లా రాకనవసరం అయితే చేతితోటి ఇట్లా చిన్న క్లాత్ను పట్టుకొని తుడిస్తే అది వెళ్ళిపోతుంది. ఓన్లీ గ్యాబులలోనే ఉంటుంది, టైల్స్ ఉంటుంది, మిగతా అంతా పోతుంది. ఈరోజు కాకపోయినా తర్వాత అయినా, సంవత్సరం అయినా, ఇంకో 2 సంవత్సరాలైనా ఓన్లీ గ్యాబులదే పట్టుకుంటుంది, టైల్స్ మీద అస్సలే పట్టుకోదు. ఎందుకంటే టైల్స్ మీద ఉంటే పోదుకోవచ్చు అనుకుంటారు కదా, అలాంటి ఏమి ఉండదు. మనం తుడుచులో కూడా నీట్గా తుడుచుకోవాలి. నీట్గా తుడుచుకొని మళ్ళీ ఫైనల్ అయిపోయిన తర్వాత ఒకసారి స్పాంజ్ చీపురు పెట్టుకొని ఊడ్చుకోవాలి. ఊడ్చుకుంటేనే మీది పైన అంత మనం వైట్ సిమెంట్ పెట్టిన తర్వాత కూడా కొందరు డైరెక్ట్ వచ్చేస్తారు. అట్లా రాకండి, ఇంట్లోకి సామాన్లు పెట్టుకో ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎందుకంటే వైట్ సిమెంట్ పెట్టిన తర్వాత అలా డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ అనేది మనం ముక్కులలో పోతుంది, అది చాలా డేంజరు. మనం ఖచ్చితంగా రూమ్లో ఇల్లును ఒకసారి కడుక్కున్న తర్వాతే సామాన్ల దగ్గరకు వచ్చి తుడుచుకుంటే పోతుంది. కానీ తుడుచుకున్న పోదు. సర్ఫ్ అన్న షాంపూ అన్న పెట్టి ఖచ్చితంగా కడగాలి. కడిగిన తర్వాతనే ఇంట్లోకి రండి, ఎందుకంటే చిన్న చిన్న డస్ట్ చాలా డేంజరు. అది ఏర్పడకుండా మనం ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మా వర్క్ నచ్చితే ఫైన్ ఆఫ్ ఆల్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూసినందుకు అందరికీ.